ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు కుటుంబాలు వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు డాక్టర్ మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ క్లినిక్లో ప్రారంభించాం. మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రవికాంత్ రమణ గారు, నేను, డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని ఉద్దేశం ఒకటే, వర్కింగ్ జర్నలిస్ట్ నిత్యం పని ఒత్తిడితో ఉన్నారు. నిత్యం అందరు ఇప్పుడు కంప్యూటర్, సెల్లులు చూస్తూ ఉన్నారు. కళ్ళు ప్రాబ్లం అవుతున్నాయి అందరికీ. మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న పత్రికలు అందరూ కూడా ఈ కంటి సమస్యలతో చాలా ప్రాబ్లం పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి నేను జర్నలిస్ట్ ఉద్యమం చేయట్లేదు 30 ఏళ్ళలో ఎప్పుడు ప్రత్యేకంగా ఈ కంటి కోసం చేయలేదు. ఈ కంటి ఏదో షో చేయడానికి ఇప్పుడు అందరు చాలామంది షో క్లినిక్లు, షో క్యాంపులు నడుపుతాను. ఇది షో క్యాంప్ కాదు, ఇది 3 భాగాలుగా విభజించినాం. ఒకటిది ఈరోజు అన్ని వెంటనే చెక్ చేస్తారు. చేసిన తర్వాత వెంటనే ఇక్కడ ఏమేమి అవసరం డ్రాప్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ది. రెండోది, ఎవరికైతే నీడ్ ఉందో వెంటనే వాళ్ళకి రెండో ఫేజ్లో అద్దాలంతా ఫ్రీగా ఇస్తాం. కంటి అద్దాలు అందరికీ ఫ్రీ ఇస్తాం. ఎవరెవరికి నీడ్ ఉందో అక్కడ జర్నలిస్ట్కే కాదు, దీంట్లో జర్నలిస్ట్ కోసం కాదు, జర్నలిస్ట్ పిల్లలకు కూడా, జర్నలిస్ట్ పిల్లలు, అమ్మా నాన్న అందరికీ, జర్నలిస్ట్ కుటుంబాలకు ఏర్పాటు చేస్తాం. ఇది మూడోది, ఆపరేషన్లు కూడా చేస్తాం. ఎవరికైతే నీడ్ ఉందో డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత అందరికి కూడా ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తాం. ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరం ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగలేదు. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంది. దీన్ని ఉపయోగించుకోమని, ఇది అందరిది. ఈ కార్యక్రమం ఎవరినో ఇప్పుడు చాలామంది ఏదో యూనియన్లకు సంబంధం లేదు. ఇది ఏ యూనియన్లలో వండుకోండి, ఎవరన్నా వండుకోండి, వర్కింగ్ జర్నలిస్ట్ అయితే చాలు. అక్రిడేషన్లు ఉన్నాయా, అక్రిడేషన్లో ఈ డ్రామా ఒకటి నడిపిస్తారు కొంతమంది, అది కూడా సంబంధం లేదు. వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే వాళ్ళందరూ వర్కింగ్ జర్నలిస్టులే. ఎవరన్నా కానీ అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా, అక్రిడేషన్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, అక్రిడేషన్ లేకపోయినా ప్రజెంట్ వాళ్ళు మీడియా రంగంలో ప్రింటా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబా ఎవరన్నా కానీ వర్కింగ్ జర్నలిస్ట్ అయితే సారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు ఇది జరుగుతుంది. చాలామంది జర్నలిస్టు కూడా అడుగుతూ ఉన్నారు రేపు కూడా చేయమని. రేపు కూడా మొదటి ఫేజ్లో ఉదయం కొనసాగుతుంది. రేపు కూడా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం రేపు కూడా కొనసాగుతుంది. అయిన తర్వాత వచ్చే వారము ప్రెస్ క్లబ్లో కంటి అద్దాలు పంపిణీ చేస్తాం. దాని తర్వాత ఆపరేషన్లు ఎవరికైనా అవసరమైతే ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తుంది. నేను మీ ద్వారా ఉమ్మడి 2 జిల్లాల్లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, ఉపయోగించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ వచ్చి, జర్నలిస్టులు, జర్నలిస్టు పిల్లలు, అమ్మా నాన్న అందరూ వచ్చి ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా జర్నలిస్టులు అందరూ కూడా ఉపయోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది జర్నలిస్టుల ఐక్యతకు సంబంధించిన కుటుంబ కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ వచ్చి ఉపయోగించుకోండి. రేపు కూడా కొనసాగుతుంది. శుభం.